జూనియర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎకనామిక్స్ పేపర్. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నాన్న. ఇవి చదువుకుంటే చాలు 60 మార్క్స్ గ్యారెంటీ. ఓకేనా? ఓన్లీ పాస్ మార్క్స్ కాదు, 60 to 65 మార్క్స్ గ్యారెంటీగా వస్తాయి. నేను ఏవైతే మోడల్ పేపర్స్ పెట్టానో అందులో నుంచే ఆల్మోస్ట్ క్వశ్చన్స్ వచ్చేస్తాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఇంకా ఇవి చదువుకొని వెళ్తే చాలన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు ఎల్ఏక్యూ చూద్దాం. ఎల్ఏక్యూ, ఎస్ఏక్యూ, విఎస్ఏక్యూ, వెరీ షార్ట్ క్వశ్చన్ ఆన్సర్స్. అన్నిట్లో నేను ఇంపార్టెంట్ మోడల్ పేపర్స్ ఒక 5 నుంచి 6 మోడల్ పేపర్స్ పెడతాను ప్రతి సబ్జెక్ట్లో. అవే చదువుకోండి. అందులో నుంచే 60 మార్క్స్ గ్యారెంటీగా వచ్చేస్తాయి మీకు ఆన్సర్స్. చక్కగా చదువుకొని రాశారంటే. ఒకసారి చూద్దాం. ఇంకా ఎల్ఏక్యూలోకి వచ్చేసి 3 10 30 మార్క్స్. 3 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. మీకు 5 ఇస్తారు. ఇందులో నుంచి 2 చాయిస్ తీసేయచ్చు. డిస్క్రైబ్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఇట్స్ లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెన్స్. వాట్ ఆర్ ద వేరియస్ మెథడ్స్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ నేషనల్ ఇన్కమ్? ఎక్స్ప్లెయిన్ దెమ్. Explain the meaning of perfect competition. Illustrate the mechanism of price determination under perfect competition. Critically examine the law of variable proportions. Critically examine the classical theory of employment. Answer any 8 of the following questions. ఓకేనా? 8 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇవి ఎస్ఏక్యూ. ఓకేనా? ఈచ్ 1 క్వశ్చన్కి 5 మార్క్స్. సో ఇందులో నుంచే ఆల్మోస్ట్గా ఫైనల్ ఎగ్జామ్లో, బోర్డ్ ఎగ్జామ్లో కూడా వచ్చేస్తాయి. వాట్ ఈజ్ యూటిలిటీ? వాట్ ఆర్ ఇట్స్ టైప్స్? ఎక్స్ప్లెయిన్ ద గ్రోత్ డెఫినేషన్ ఆఫ్ ఎకనామిక్స్. ఇల్లుస్ట్రేట్ ద రీజన్స్ ఫర్ నెగిటివ్ స్లోపింగ్ డిమాండ్ కర్వ్. వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ దట్ డిటర్మైన్ ద డిమాండ్? వాట్ ఆర్ ద ఇంటర్నల్ ఎకనామిక్స్ ఆఫ్ స్కేల్? What is monopoly? What are its characteristics? What are the sources of public revenue? What are the factors that determine national income? What are the determining factors of real wages? Define inflation and explain its types. What is statistics? Explain its relationship with economics. What is arithmetic mean? What are its merits and drawbacks also? కంపల్సరీ డ్రాబ్యాక్స్ అండ్ మెరిట్స్ రాయాల్సి ఉంటుంది. ఆన్సర్ ఎనీ 15 ఆఫ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్. ఇందులో నుంచి 15 క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ 1 క్వశ్చన్కి 2 మార్క్స్ ఇస్తారు. అండ్ ఇవి ఇంకొక 2-3 ప్రీ ఫైనల్ పేపర్స్ పెడతాను, అందులో నుంచే వస్తాయి. సో మీరు పెట్టిన ప్రతి ప్రీ ఫైనల్ పేపర్వి నేర్చుకుంటే చాలు. మీరు ఇంకా వేరే ఏం అవసరం లేదు. నేను పెట్టే 6 ప్రీ ఫైనల్ పేపర్స్ నేర్చుకున్నారంటే 60 to 65 మార్క్స్ గ్యారెంటీగా వస్తాయి. What is pie diagram? Compute median for the following data. Okay. Explain the concept of mode. What is net banking? Explain the merits of it. What is currency? What is barter system? What is budget? Write in brief about GST. What is net interest? What is contract rent? Expand CSO. What its responsibility? What is an opportunity cost? Define oligopoly. What is microeconomics? What is wealth? Explain ordinal utility. What is price line, budget line? What is demand function? What is cross demand? Explain unitary elastic demand. ఓకేనా? సో ఇది ప్రీ ఫైనల్ 1 పేపర్. ఓకే, ఈ ప్రీ ఫైనల్ 1 పేపర్ బాగా చదువుకోండి. అండ్ నెక్స్ట్ కూడా నేను పెడతాను. ఓకేనా? కావాలంటే మీరు ఇలా ఫోటో స్క్రీన్ షాట్ తీసి పెట్టుకొని అయినా చదవండి. నెక్స్ట్ ఇంకొక ప్రీ ఫైనల్ పేపరు. అండ్ అందులో ఉన్నవే ఆల్మోస్ట్గా ఇందులో ఉంటాయి ఒక 2-3 క్వశ్చన్స్. అండ్ ఇలా ప్రీ ఫైనల్ 1 2 3 4 5 పేపర్స్ ఎగ్జాంపుల్గా పెడతాను. ఆ 5 పేపర్స్ చదువుకుంటే చాలు. ఫస్ట్ ఎల్ఏక్యూ చూద్దాం. ఫస్ట్ బిట్ ఎల్ఏక్యూ. డిస్క్రైబ్ ద లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినల్ యూటిలిటీ, ఇట్స్ లిమిటేషన్స్ అండ్ ఇంపార్టెన్స్. క్రిటికల్లీ ఎగ్జామైన్ ద లా ఆఫ్ వేరియబుల్ ప్రపోర్షన్స్. Explain the meaning of perfect competition. Illustrate the mechanism of price determination under perfect competition. What are the various methods of calculating national income? Explain them. Explain the Keynes theory of employment. Next, second bit LAQ. LAQ కావు, సెకండ్ బిట్ SAQ. ఓకేనా? SAQ క్వశ్చన్ ఆన్సర్స్ ఇవి. లిస్ట్ అవుట్ వేరియస్ ఐటమ్స్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్పెండిచర్. What is statistics? Explain its relationship with economics.
What is mode? What are its merits and drawbacks? Explain the primary and secondary functions of money. What are the factors that determine national income? What are the determining factors of real wages? What is monopoly? What are its characteristics? What is supply? Explain the determinants of supply. Point out the importance of price elasticity of demand. Explain the exceptions to the law of demand. Explain the differences between free goods and economic goods. What is utility? What are its types? లాస్ట్ VSAQs దగ్గరకు వచ్చేస్తే 15 VSAQs చూడండి. ఇందులో ఉన్నవే అందులో కూడా ఉంటాయి. ప్రీఫైనల్ 1 పేపర్లో నేను ఇంతకుముందు చూపించిన పేపర్లో కూడా 1-2 క్వశ్చన్స్ ఇందులో నుంచి LAQ కానీ SAQ కానీ VSAQsలో నుంచి కూడా వచ్చాయి. సో అందులో 5 పేపర్స్లో ఏవైతే వచ్చేస్తాయో క్వశ్చన్స్ అవి వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకొని కంపల్సరీ చదువుకొని వెళ్ళండి ఎగ్జామ్కి. What is microeconomics? Explain the wealth definition. Explain ordinary utility. Draw the indifference map. Explain unitary elastic demand. Explain complementary goods. Define superior goods. What is an opportunity cost? What is duopoly? What is net interest? What is contract rent? ఇవి 2 నెట్ ఇంట్రెస్ట్ అండ్ కాంట్రాక్ట్ రెంట్ ఇంతకుముందు ప్రీఫైనల్ 1 పేపర్లో కూడా వచ్చింది క్వశ్చన్. ఎక్స్పాండ్ CSO. వాట్ ఈజ్ ఇట్స్ రెస్పాన్సిబిలిటీ? వాట్ ఈజ్ సేల్స్ లా ఆఫ్ మార్కెట్స్? వాట్ ఈజ్ బడ్జెట్? వాట్ ఈజ్ బాటా సిస్టమ్? వాట్ ఈజ్ కరెన్సీ? చూడండి ఇవన్నీ క్వశ్చన్స్ చాలా వరకు రిపీటెడ్గా వస్తున్నాయి. సో రిపీటెడ్గా వచ్చినాయి, కంపల్సరీ చదవాల్సి ఉంటుంది మీరు. ఎక్స్ప్లెయిన్ ద టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. వాట్ ఈజ్ పై డయాగ్రామ్? కంప్యూట్ మీడియన్ ఫర్ ద ఫాలోయింగ్ డాటా. ఎక్స్ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ జియోమెట్రిక్ మీన్. చూడండి రిపీటెడ్గా వచ్చిన క్వశ్చన్స్ మాత్రం మీరు కంపల్సరీ చదవండి, ఎక్కడా వదిలిపెట్టకండి. ఇంకా ప్రీఫైనల్ 5 పేపర్స్ ఇలానే పెడతాను, మీరు కావాలంటే స్క్రీన్ షాట్ చేసి పెట్టుకోండి. 5 పేపర్స్ పెట్టేస్తాను నేను ప్రతి సబ్జెక్టులో. ఈ 5 పేపర్స్ చదువుకొని వెళ్ళినా మీరు పాస్ మార్క్స్ మాత్రం గ్యారెంటీగా వచ్చేస్తాయి. ఓకేనా? పాస్ అనే కాదు 60 మార్క్స్ వరకు మీరు స్కోర్ చేయొచ్చు. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్సే నేను ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. కంపల్సరీ మీరు ఎగ్జామ్స్ బిఫోర్ ఇవి అన్నీ చదువుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఇవి చదవండి. లేదా ఏదైనా సబ్జెక్ట్ హార్డ్గా ఉన్న వాళ్ళు పాస్ కూడా ఇబ్బంది అనుకున్న వాళ్ళు ఇవే క్వశ్చన్ చదువుకొని వెళ్ళండి, పాస్ మార్క్స్ మాత్రం గ్యారెంటీగా వచ్చేస్తాయి. ఎకనామిక్స్ ప్రీఫైనల్ 2 పేపర్స్ కంప్లీటెడ్ నాన్న జూనియర్ ఫస్ట్ ఇయర్.